ఇది దేవుడు నాకు ఇచ్చిన కృపగా భావిస్తున్నాను. నా చేతిలో ఉంది, చూచారా బైబిలు. ఈ బైబిల్ ఒక పుస్తకం అని మీరు అనుకుంటున్నారా? కాదు. ఈ బైబిల్ దేవుని వాక్యం. దేవుని వాక్యము అంటే అది దేవుని దగ్గర ఉంటుంది, దేవునిలో ఉంటుంది, నిత్యత్వంలో. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఏమంటోందంటే, వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చింది. కనుక దేవుని వాక్యము పుస్తకంగా మన మధ్యకు వచ్చింది అనలేదు, మాటల రూపేణ వచ్చిందని అనలేదు. కానీ యేసు ప్రభువుగా వాక్యము మన మధ్యకు వచ్చింది. కనుక యేసు ప్రభువు అంటే వాక్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయం ఇదే విషయాన్ని నొక్కి చెప్తోంది. ఆ వాక్యమే యేసు, ఆ వాక్యమే క్రీస్తు. ఆ వాక్యము యేసుక్రీస్తుగా శరీరము ధరించిన వాక్యము, దేవుడు పలికిన వాక్యము, రాయించిన వాక్యము, చిట్ట చివరికి యేసు ప్రభువు రూపంగా మన మధ్యకు వచ్చిన వాక్యం. కనుక యేసు మాట్లాడుతుంటే వాక్యమే మాట్లాడుతున్నదని అర్థం. అపొస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి అని ఒక రోమా అధికారి, మిలిటరీ అధికారి, అతని ఇంటికి పేతురు వెళ్ళాడు. పేతురు అంటే భక్తుడు, ఆయన యూదుడు. కొర్నేలి రోమను అధికారి. ఒక యూదుడు రోమన్ ఇంటికి వెళ్తాడా? వెళ్ళడు. యూదుల ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యము, దేవుని యొక్క నిబంధనలు, చిట్ట చివరికి మెస్సియా కూడా మా మధ్యనే పుట్టాడు, అందుచేత మాది అంతా. మిగతా వారంతా అంటే యూదేతరులంతా వాళ్ళు కుక్కలు, పందులు. అదే అభిప్రాయం ఉన్నది వాళ్ళకి. అందుకని ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడి సహవాసం చేసి వాళ్ళతో భోంచేస్తాడా? చేయడు. పేతురు చాలా నిష్ఠగలవాడు, యూదులతో ఎలాంటి సంబంధం పెట్టుకోడు. ఇంచుమించు వాళ్ళు అస్పృశ్యులు అని అతని ఉద్దేశం. అలాగే యూదులందరూ అనుకున్నారు, భక్తిగల యూదులు. అయితే దేవుడి ఉద్దేశం అది కాదు. యూదుల గొప్పతనం ఏం లేదు, సువార్త మొట్టమొదట వారికి వచ్చింది, కానీ వారి ప్రత్యేకత ఏమీ లేదు, దేవుని కృప మాత్రమే. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ యూదుల ద్వారా అన్యులకు కూడా సువార్త ప్రసరించాలని ఆయన ఉద్దేశం. ఒక గొప్ప డాక్టరు ఏదో ఒక మెడిసిన్ కనుక్కున్నాడు అనుకోండి, ల్యాబొరేటరీలో పరిశోధన చేశాడు, అది ల్యాబొరేటరీలోనే చేస్తాడు, అప్పుడు దాన్ని లోకానికి ప్రకటిస్తాడు. అలాగే ఇక్కడ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొట్టమొదట యూదులలో ఉన్నాడు, యూదుల మధ్య ఉన్నాడు, యూదుడిగా పుట్టాడు, ఒక యూద వ్యక్తిగా పెరిగాడు, సువార్తను యూదులకు మొట్టమొదట ప్రకటించాడు. కానీ ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈ యూదులు ఇతరులకు ఈ సువార్తను నమ్మకంగా ప్రకటించాలి అంటే వీళ్ళు ప్రకటించలా, గర్వించారు. అందుకని ఈ భక్తి గల వ్యక్తి యేసు ప్రభు యొక్క అపోస్తలుడు, చాలా పెద్దవాడు అపోస్తలులో. ఇతనికి ఉన్న బలహీనత, ఇతనికి ఉన్న జాడ్యం ఏమిటి అంటే జాతి వెలివిధానం. యూదేతరులకు సువార్త ఎందుకు? మాది సువార్త. యేసు ప్రభు మా మధ్యన పుట్టాడు కనుక మావాడు, ధర్మశాస్త్రాలు మాకు అప్పగించబడ్డాయి కనుక మావి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నాడు. అయితే ఒకరోజు ఏమైందంటే ఈ కొర్నేలి చాలా మంచోడు, దాన ధర్మాలు చేస్తుంటాడు, అతని సత్కార్యాలకు అతనికి మంచి పేరుంది. అయితే అతడికి రక్షణ అనుభూతి లేదు. రక్షణ కలగాలంటే యేసు ప్రభు ద్వారానే కలగాలి. కానీ ఇతడు యూదేతరుడు, ఆ యూదులేమో వీళ్ళకు సువార్త చెప్పరు. అయితే వీళ్ళు నశించాల్సిందేనా? కాదు. దేవుడు పేతురుకు ఒక పాఠం నేర్పబోతున్నాడు. ఆ పాఠం ఏమిటంటే, ఒకరోజు పేతురు ప్రార్థన చేసుకోవడానికి
ఆ మిద్దె మీదకి ఎక్కాడు. అప్పుడు ఆకలైంది, కింద వంట చేస్తున్నారు, భోజన పదార్థాలు, ఘుమఘుమ వాసన వచ్చింది. అలాగే పరవశమైపోయాడు. అప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం పరలోకం నుంచి కిందికి ఒక దుప్పటి 4 చెంగులు పట్టుకొని దించితే ఎలా ఉందో అలాగ వచ్చేసింది. ఒక పాత్ర రూపంలో 4 చెంగులు పట్టుకొని దాన్ని కిందికి దించినట్టు. అందులో అన్ని రకాల జంతువులు ఉన్నాయి, పశుపక్షాదులు మొదలుకొని అన్ని రకాలు. అదొక పెద్ద జంతు ప్రదర్శనశాలలాగా ఉంది. అప్పుడు దేవుడి స్వరం వినపడింది, పేతురు పేతురు, చూచావా, నీవు చంపుకొని తిను అని. జంతువుల్లో కొన్ని నిషిద్ధమైనవి ఉన్నాయి, లేవియ కాండంలో చెప్పబడింది, పెద్ద లిస్ట్ ఉంది. ప్రభువా వాటిని తినమంటావేంటి? ప్రభువా వద్దు అన్నాడు. చూచారా, అతనిలో దాక్కుని ఉన్న వేషధారణ బయటకు వచ్చింది. ప్రభువా అంటున్నాడు. ప్రభువా అంటే నువ్వు చెప్పినట్టల్లా చేస్తానని అర్థం. కానీ వద్దు అంటున్నాడు. మళ్ళా ముందు ఎస్ అంటున్నాడు, మళ్ళీ వెంటనే నో అంటున్నాడు. అందుచేత ఇది చూడబోతే చాలా విచిత్రంగా ఉంది. దేవుడు అంటున్నాడు, నేను తినమన్నాను. నేను తినమని చెప్పినప్పుడు నువ్వు ఏదైనా తినాల్సిందే. నేను వాటిని పవిత్రీకరించాను, నీకు అభ్యంతరం ఏమిటి? అలాగే ఇందులో ఒక పాఠం నేర్చుకోవాలి. మనుష్యుల్లో కొంతమంది వాళ్ళంతా బాహ్యులు అనుకుంటున్నావు, వాళ్ళు బయట వాళ్ళు అనుకుంటున్నావు. నేను వారిని పవిత్రపరిచాను. నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో సహవాసం చేయాలి, వాళ్ళకు సువార్త ప్రకటించాలి. తప్పదు అంటే అతి కష్టం మీద మింగరాని మాత్రను అని మింగాడు. అప్పుడే కొన్నేళ్ళ దగ్గర నుంచి మనుషులు వచ్చారు. తాను వాళ్ళ వెంట వెళ్ళాడు. కొన్నేలి ఇంటిలో ప్రవేశించాడు. ఈ కొన్నేలి ఆ జాతి వాళ్ళను కుక్కలు పందులు అన్నోడు. అంతకుముందు దేవుడు నెత్తిన మొట్టి పాఠం నేర్పాడు. పద, అతనితో సహవాసం చేయి. ఇతడు అక్కడికి వెళ్ళగానే అతడు కొర్నేలి, అయ్యా మీకోసం కబురు పంపాను, ఎందుకంటే దేవుడు నాకు కనిపించి చెప్పాడు మిమ్మల్ని పిలిపించుకొని సువార్త చెప్పించుకోమని. నేను దేవుణ్ణి చూచాను, దేవుడు సువార్త వినడానికి నాకు అవకాశం కల్పించాడు, మీకోసం కబురు చేశాను. దేవుడు మిమ్మల్ని కబురు పంపమన్నాడు, మిమ్మల్ని రప్పించుకోమన్నాడు. మీరు వచ్చారు, నాకెంతో సంతోషం. మీరు దైవ సమానులని సాష్టాంగపడితే అప్పుడు పేతురు అతన్ని లేపి, నేను నీలాంటి మనిషిని, ఎందుకు సాష్టాంగపడతావు అని చెప్పి అతనికి ఒక చక్కని సందేశం ఇచ్చాడు, ఒక మెసేజ్, ఒక ప్రసంగం. ఆ ప్రసంగం ఏమిటంటే, లోకములో ఎవరూ కూడా నిషేధింపబడిన వారు కారు. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. మాకు ఎలా సువార్త వచ్చిందో మీకు కూడా అలాగే, మేము పరిశుద్ధాత్మని ఎలా పొందామో మీరు కూడా అలాగే. దేవుడు పక్షపాతి కాడు అని గొప్ప సందేశాన్ని ప్రకటించాడు. లేకపోతే పేతురు ఇలా ప్రకటించడు. దేవుడు నెత్తిన ముట్టాడు, కఠినమైన పాఠం నేర్చుకున్నాడు. కొర్నేలి ఇంటిలో పేతురు చెప్పిన మాటలు. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 47వ వచనం. పేతురు అన్నాడు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా? నేనంటాను, నాకు బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, నీటి బాప్తిస్మం ఇవన్నీ నాకు ఉన్నాయి, వాగ్దాన నిబంధనలు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, వీరు కూడా నీతో సమానమే. వీరికి కూడా
వీరు కూడా మీలాగే ఆ పరిశుద్ధాత్మను పొందారు కనుక వీరికి బాప్తిసం ఇవ్వాలి అని చెప్తే పేతురు దేవుడు చెప్పినట్టే, ప్రభువు చెప్పినట్టే చేయడానికి సిద్ధమయ్యాడు. కనుక పరిశుద్ధాత్మను వీరు పొందారు, వీరు బాప్తిసం తీసుకోవాలంటున్నారు. చూచారా, ఆర్డర్ దేవుడు కొంచెం మార్చాడు. సాధారణంగా నీటి బాప్తిసం తీసుకున్న తరువాత ఆత్మ బాప్తిసం. ఇక్కడ కొర్నేలి ఆత్మ బాప్తిసం పొందాడు, ఇప్పుడు నీటి బాప్తిసం కోసం అడుగుతున్నాడు. ఆశ్చర్యం. యోహాను సువార్త 1:14 వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించడం ఎంత ఆశ్చర్యం. నా ప్రియ సోదరి సోదరులారా, పరలోకములో ఉన్న దేవుడు తన వాక్యాన్ని ఈ లోకానికి ఎలా పంపాడు? బై పోస్టా లేక పుస్తకం తీసుకొచ్చి పడేశాడా? కాదు, యేసు ప్రభువుగా వాక్యము మన మధ్యకు వచ్చింది. యేసు ప్రభు రూపంలో వచ్చింది. యేసు ప్రభు మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యము మాట్లాడుతోంది. యేసు ప్రభువే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నట్టే ఉంది పేతురు వాక్యం ప్రకటిస్తుంటే. అంటే వాక్యము అతడు గనక వచ్చి అన్యుడికి ప్రకటించకపోతే అవి ఉట్టి మాటలే అయి ఉండేవి. కానీ ఇప్పుడు మాటలు కాదు, యేసు ప్రభువే స్వయంగా కొర్నేలిని రక్షించాడు. కొర్నేలికి యేసు అనే రక్షకుడు దొరికాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం. కనుక వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివసించాడు అంటే, ఈ రోజున నేను వాక్యం చెప్తున్నాను అంటే అర్థమేమిటి? నేను చెప్తున్న వాక్యం నీకు చెప్తున్నాను. ఎవరికి చెప్తున్నాను? క్రైస్తవులకే చెప్తున్నానా? కాదు, అందరికీ చెప్తున్నాను. అలా చెప్తేనే కానీ వాక్యము శరీరధారి అనే సత్యము రుజువు కాదు. వాక్యము శరీరధారి మన మధ్యన నివసించడం, వాక్యము యాక్టివేట్ కావడం, వాక్యానికి ప్రాణం రావడం, వాక్యము యేసు ప్రభువు రూపం ధరించడం ఎప్పుడు జరుగుతుందంటే మనము చెప్పేది చెయ్యాలి. యెహోవా దేవుడు రక్షకుడు, ఆయన సృష్టికర్త అని చెప్తున్నావు, కానీ బయట ఒక అన్యుడున్నాడు, వాడికేమో ఈ సువార్తను ప్రకటించవు. లోకమంతటికి ఆయన ప్రభు అంటావు, కానీ యూదేతరుడికి నీవు ప్రకటించవు. అలాగే ఈ రోజున కూడా క్రైస్తవులు అని ఉన్నారు. ఇది మాది, మాకు యేసు ప్రభు ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు. లేని వాళ్ళ సంగతి నీకేం పట్టదా? పట్టకపోతే నీవు ఎంత మొత్తుకున్నా నీ మాటలు ఉట్టి మాటలే. ఈ మాటలు యాక్టివేట్ కావాలంటే నీవు ఇతరులకు కూడా ప్రకటించాలి. నీ సంఘములో ఇతరులు ఎంతమంది రక్షించబడి వచ్చారో నీవు లెక్క చూపాలి. ఎన్ని కులాలు ఉన్నాయో నీ దేశంలో ప్రతి కులానికి ఒక ప్రతినిధి నీ సంఘములో ఉండాలి. లేకపోతే నీవు బోధించే ఉట్టి మాటలే. ఆ వాక్యము శరీరధారి అనే దానికి రుజువు లేదు. ఎప్పుడు రుజువు వస్తుందంటే అనేక రకాల మనుషులు రక్షించబడి సంఘ కుటుంబానికి చేర్చబడాలి. ఈ సత్యాన్ని తలుచుకుంటే నాకు భయమవుతోంది. మనోళ్ళు అలా చేయటం లేదు. వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చినప్పుడు అంటే అర్థం ఏమిటంటే మాటలు కాదు, ఆ మాటలు మనం చెప్పే మాటలు ఆ ప్రకారం మనం చేసినప్పుడు అప్పుడు యేసు ప్రభువే సాక్షాత్తు అవతరించినట్టు, అగిపించినట్టు, మనకు ప్రత్యక్షమైనట్టు అనుభూతి కలుగుతుంది. లేకపోతే రాదు. కేవలము ఒక థియాలజీ పాఠము లేదా ప్రార్థన అంటే అదొక మతాచారము. చిట్ట చివరికి క్రైస్తవం అంతా ఒక మతంగా అయిపోయి మిగతా మతాల నుండి ప్రత్యేకించబడి మతాలు అనే మాట మిగులుతుంది. కానీ అనేక మంది నీ సంఘములోకి రాకపోతే, దేవుని కుటుంబంలోకి నీవు తేకపోతే నీవు చెప్పేవన్నీ ఉట్టి మాటలే. నీ వాక్యం శరీరధారి అయితే ఎందుకని బయట అనేక మంది రక్షించబడి నీలోకి రారు? వాళ్ళు అనుకుంటున్నారు నీ ఉట్టి మాటలే. నీ మాటలు యేసు ప్రభువుగా
ఆ రూపము ధరించాలంటే మొట్టమొదట నీకు ఆసక్తి ఉండాలి. బయట ఉన్న వారిని తీసుకురావాలి. ప్రతి కులము నుండి, ప్రతి గోత్రము నుండి రక్షించబడిన వారు సాక్ష్యార్థముగా రావాలి, సంఘానికి చేర్చబడాలి. అప్పుడే వాక్యం శరీరధారి అవుతుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే అర్థమేమిటి? క్రియలు లేని విశ్వాసం. విశ్వాసము అంటావు, మాట్లాడతావు, ఉట్టి మాటలే. దానికి దీటుగా క్రియలు ఎప్పుడైతే చేస్తావో నీవు చెప్పేది శరీరము ధరిస్తుంది. యేసు ప్రభు శరీరం, ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క సజీవ శరీరం. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనం చెప్పే వాక్యము ఉట్టి మాటలుగా మిగిలిపోతున్నది. కొంతమంది ఈ మాటలు ఎంత చెప్తారో, ఎంత ఉద్రేకంగా చెప్తారో, ఏదో థియాలజీ పాఠం చెప్పినట్టు, సండే స్కూల్ పాఠం చెప్పినట్టు, టీచర్లు చెప్పినట్టు చెప్తారు. మాటలే. కానీ ఆ మాటలుగా వచ్చింది నీకు వాక్యం, అది ఫలించదు. వాక్యము శరీరధారి కావాలి అంటే నీవు చెప్పే వాక్యానికి సరిపడ నీ ప్రవర్తన ఉండాలి. అందరూ రక్షించబడాలి అంటావు. ఏది? ఒకే గుంపులో రక్షించబడిన వాళ్ళని తీసుకొచ్చి గుంపుగా పెట్టుకొని సంఘం అంటున్నావు. ఇది న్యాయమేనా? ఇది నిజమేనా? నీవి ముట్టి మాటలే. నీ మాటలు ఫలించవు. మాటలు ఎలా ఉంటాయంటే, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే నీ మాటలు కూడా చచ్చు మాటలు. ఈ మాటలకు సరిపడ క్రియలు ఎప్పుడైతే వచ్చేస్తాయో వాక్యము శరీరధారి అవుతుంది. నేను ఇదే చెప్తున్నా. మాటలు ప్లస్ వాటికి సమానమైన క్రియలు = శరీరము ధరించిన వాక్యము. వాక్యము శరీరధారి అవుతుంది. లేకపోతే నీ ప్రసంగాలన్నీ కూడా ప్రాణము లేని శవాలు. అందుకే యాకోబు పత్రిక అంటోంది, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. విశ్వాసము నాకున్నది అని చెప్తావు. విశ్వాసము ఉన్నది అంటే విశ్వాసాన్ని చూపాలి కూడా. చూపడం